ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాతమిట్టపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి సిలిండర్ పేలిన ఘటనలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన గుత్తికొండ వినోద్ కుమార్ ఇంట్లో రాత్రి సిలిండర్ పేలింది. గ్యాస్ అయిపోవడంతో సిలిండర్ మార్చాడు వినోద్ కుమార్. అయితే రెగ్యులేటర్ సరిగ్గా పెట్టకపోవడంతో గ్యాస్ లీక్ అయ్యి బ్లాస్ట్ అయింది. ప్రమాదంలో వినోద్ కొడుకు మృతి చెందగా మరో కొడుకు, 2 కూతుళ్లతో పాటు సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరిని హైదరాబాద్లోని హాస్పిటల్కి తరలించారు. మరోవైపు వినోద్తో పాటు అతని తల్లికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాతమిట్టపల్లిలో ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. గత రాత్రి సమయంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పెట్టే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ పేలిపోయిన ఘటనలో ఇప్పటికీ 6 ఏళ్ల ఒక బాలుడు చనిపోగా మరో బాలుడు హైదరాబాద్ చికిత్స పొందుతుంది. అదేవిధంగా మరో 4 అంటే చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళు కూడా ఈ ఘటనలో గాయపడ్డ పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలని వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకోవడం చెప్తారు. అసలు ఏం జరిగిందమ్మా? సిలిండర్ పాత అయిపోయిందని అది వీకేసి కొత్తదానికి పెడుతున్నారంట. అక్కయ్య కొడుకు పెడుతుంటే అది పేలిందంట. పిల్లగాళ్ళు చుట్టూ ఉన్నారంట. అందరికి అంటుకుందంట. 6 అక్కయ్య నాయనమ్మకి, అక్కయ్య కొడుక్కి, పిల్లగాళ్ళకి, పిల్లగాళ్ళు ఇద్దరు, అక్కయ్య మనవాళ్ళు ఇద్దరు. 6 బాగా సీరియస్. వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారంట. ఇంట్లోనే ఉంటే అది మారుతుంటే పేలిందంట. టీచర్ గారు ఏంటి, మీరు ఎక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నారా? వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. గత రాత్రి 7 గంటలకి బర్న్ అయింది గ్యాస్ సిలిండర్ని. అది కొంచెం లీక్ అవుతా ఉంటుంటే పిల్లలు అప్పుడే హెడ్ బాత్ చేసేసి లోపలికి వస్తున్నారు. తండ్రి వాళ్ళిద్దరిని బయటికి పంపించడానికి ప్రయత్నం చేశాడు. బయటికి పంపించాడు కూడా. దాన్ని మళ్ళీ ఆ క్రమంలో ఆ న్యాబ్ పెట్టే క్రమంలో ఒకసారి మంటలు అంటుకున్నాయి. మా ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలు ఇద్దరు ట్విన్స్, వరుణు తరుణు. వాళ్ళ మేనత్త పిల్లలు ఇద్దరు గర్ల్స్. వాళ్ళు కూడా సమ్మర్ సేవలో వాళ్ళ మామయ్య ఇంట్లో గడపడానికి వచ్చారు. వాళ్ళ నాయనమ్మ ప్లస్ వాళ్ళ నాన్నగారు. ఇంతవరకు మొత్తం 6 మెంబర్స్ బర్న్ అయ్యారు. అర్ధరాత్రి 3 o'clockకి ఒక 2 సివియర్గా ఉంటే ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకళ్ళు డెత్ తాగటం జరిగింది, ఇంకొకరు సీరియస్గా ఉన్నది. నాకు ప్రజెంట్ మిగతా వాళ్ళ ఇద్దరిని కూడా పిల్లల్ని ఉస్మానియాకి షిఫ్ట్ చేయడానికి డాక్టర్లు సిఫారసు చేయడం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒక యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా వచ్చాం, పరామర్శించడానికి వచ్చాం. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపుగా ఈ ఘటనకు సంబంధించి చాలా విషాదకరమైన చెప్పవచ్చు. ప్రధానంగా ఒక చిన్న పిల్లగాడు 6 ఏళ్ల బాలుడు చనిపోవడం జరిగింది. మరో 3 అంటే వాస్తవానికి వీళ్ళిద్దరు ట్విన్స్ ఆ సందర్భంలో అక్కడ ఆడుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ బంధువుల పిల్లలు కూడా, అంటే వినోద్ కుమార్ చెల్లెలు బిడ్డలు కూడా ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా వేసవి సెలవులు కావడంతో ఆడుకుంటూ ఉంటున్న పరిస్థితి. ఆ సందర్భంలో జరిగిన ఈ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన వల్ల ఇప్పుడు దాదాపుగా మొత్తం 6 గాయపడ్డారు. 6లో 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లలు ఒక పిల్లవాడు చనిపోగా మరో 3 పరిస్థితి సీరియస్గా ఉంది. ఇప్పటికే హైదరాబాద్కి ఇద్దరిని తీసుకెళ్లగా మరో ఇద్దరిని కూడా హైదరాబాద్కి తీసుకెళ్ళడానికి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు సిఫారసు చేశారు. ఇది కొంత విషాదకరమైన వార్త ఈ పాత మిట్టపల్లి గ్రామంలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV ఖమ్మం నుంచి.